తీరు తీరు భాషలు, తీరు తీరు పద్ధతులు, తీరు తీరు పండుగలు. మన దేశంలో అన్ని ముచ్చట్లు తీరొక్క తీరులోనే ఉంటాయి. ఒక్కో ఊరుకు ఒక్కో ఆచారం, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పండుగ ఉంటుంది. ఇట్లనే మన దగ్గర హోలీ పండుగ మొన్ననే వచ్చింది. కానీ అటు ఉత్తర భారతాన హోలీ పండుగ ఇప్పుడు కూడా ఆడుకుంటుర్రు. పబ్లిక్ రంగులు రుద్దుకొని మస్తు సంబరాలు చేసుకుంటుర్రు. చూడుర్రి ఎట్లా ధూమ్ధాం చేసిర్రు. మన దగ్గర హోలీ పండుగ మొన్ననే అయిపోయింది. రుద్దుకున్న రంగులు కూడా చెరిగిపోయినాయి. కానీ ఇగో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇండోర్ పట్టణంలో చూడర్రి బుధవారం నాడు రంగుల పండుగ జోరుగా నడిచింది. ఏం పబ్లిక్ పొట్టు పోయినరు. హోలీ పండుగ అయిన 5 దినాలకు రంగుల పంచమని మళ్ళొక పండుగ చేసుకుంటారట ఇక్కడ వాళ్ళు. పంచమి నాడు శ్రీకృష్ణుడు రాధాదేవి ఇద్దరు భూమి మీదకి వచ్చి హోలీ ఆడుతారని నమ్ముతారట. అందుకే గిట్ల పబ్లిక్ అంతా రోడ్ల మీదకి వచ్చి రంగులు చల్లుకున్నారు. పాటలు పెట్టుకొని యమ దునుకుడు దునికిండ్రు. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా రంగుల జాతర జోరుగా నడిచింది. ఒక్క మన దేశం పబ్లిక్కే కాదు, బయటి దేశాల నుంచి కూడా వచ్చిండ్రు జనాలు. లక్షల మంది పోయిండ్రు. వెనకట రాజుల కాలం నుంచి వస్తున్నదట ఈ ఆచారం. ఇక జరంత మంది అయితే లారీలలో ఎక్కి ర్యాలీ తీసిండ్రు. పబ్లిక్ మీద రంగులు చల్లిండ్రు. ట్యాంకర్లతో నీళ్లు కొట్టిండ్రు. వేల మంది పబ్లిక్ రంగులలో మునిగి తేలిండ్రు. పోన్రే ఇండోర్ పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద చౌరాస్తాలన్నీ మస్తు కిటకిటలాడినాయి. మీదికేం చూస్తే పబ్లిక్ అంతా గిజగిజలాడినట్టే కనిపించింది. రంగుల జాతరకు గాతగానం పోటెత్తిండ్రు. యాట గిట్లనే చేసుకుంటారట. ఇక లక్షల మంది పబ్లిక్ వచ్చిండ్రు కాబట్టి మధ్యప్రదేశ్ సర్కారు వాళ్ళు ఎక్కడ లొల్లులు కాకుండా ఏర్పాట్లు బందోబస్తుగానే చేసిండ్రు. కానీ ఏ మాటకు ఆ మాటనే. అన్ని పండుగలు 1-2 రోజులలోనే ఒడిసిపోతాయి. గాని ఒక్క రంగుల పండుగనే ముందొక 5 దినాలు, వెనక సిరికో 5 దినాలు, మొత్తం 10 దినాలు దేశంలో యాన్నో కాడ పబ్లిక్ రంగులు రుద్దుకుంటూనే ఉంటారు. రంగులల్లో మునిగి తేలుడంటే మరి అంత పైరం జనాలకు.